హల్లెలూయా. కుడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా సాక్ష్యం వచ్చేసి 2023లో నేను బాప్తిస్మం తీసుకున్నాను, రక్షణ మార్మన్స్ పొందాను. అది ఎట్లా అంటే, నేను చిన్నప్పటి నుండి అసలు చర్చ్కి వెళ్ళాలంటే నేను ఏదో ఒక సాకు చెప్పి ఇంట్లోనే ఉంటుండే. స్టమక్ పెయిన్ అని చెప్పి, హెడేక్ అని చెప్పి, వారం మొత్తం స్కూల్కి వెళ్ళి సండే వెళ్ళాలా అన్నట్టు నేను అసలు వెళ్ళకుంటుండిని. ఒకవేళ వెళ్ళినా పాస్టర్ వాళ్ళు పాట పాడు, ప్రేయర్ చేయి అని అంటే ఇక అసలు నేను ఎక్కడ కూర్చుంటేనే అక్కడ నుండి ఇంకా అటు నుంచే వెళ్ళిపోయేది. అసలు ఎవరితో మాట్లాడకుండా, పాటలు పాడకుండా, అసలు ఎటువంటి రెస్పాన్స్ లేకుండా నేను అట్లా కూర్చొని ఉన్నా అంటే ఉన్నా, పోయినా అంటే పోయినా అనుకుంటా ఉంటుండే. తర్వాతకి ఓన్లీ బుక్స్ స్టడీ అట్లా ఉంటుండే. మా డాడీ నేను 5 years ఉన్నప్పుడు చనిపోయిండు. అన్నీ మా అమ్మాయి చూసుకుంది. ఇప్పటివరకు ఏ లోటు లేకుండా మమ్మీ అన్నీ చూసుకుంది. నేను చిన్నప్పుడు మా మమ్మీ మనం ఎందుకు యేసయ్యని నమ్ముకోవాలంటే మమ్మీ అని చెప్పేది. మనకు దేవుడు అన్నీ ఇస్తాడు, ఏ లోటు లేకుండా పెంచుతాడు అని చెప్పింది. అదేవిధంగా ఇప్పటివరకు నాకు ఎటువంటి లోటు లేకుండా మా మమ్మీకి మంచి ఆరోగ్యాన్ని, మాకు మంచి అన్నీ ఇచ్చుకుంటా మాకు ఇప్పటివరకు మాకు ఎటువంటి లోటు లేకుండా ఉంచాడు. హల్లెలూయా. అదేవిధంగా నేను అసలు దేవునిలో ఉంటుండే, బట్ నెగ్లెక్ట్ చేసుకుంటే ఇప్పటివరకు అసలు 2022 వరకు అసలు నాకు జస్ట్ బైబిల్ చదవకపోతుండి, పాటలు పాడకుండా భయం, ఏదో ఒక భయం ఉంటుండే. తర్వాతకి మా స్కూల్ ఇట్లా ముందు ఉంటుండే. అసలు మా మమ్మీ ఈవెన్ నాకు షాప్ కూడా పంపకపోతుండే. అంత రెస్పాన్సిబుల్గా, అంత ప్రొటెక్టివ్గా నన్ను పెంచింది. ఈవెన్ ఆమె ఎంత పని చేసి ఎంత ఏది చేసినా బయట నన్ను అసలు ఇంట్లో నుండి బయటికి వెళ్ళకుండా, నాకు ఇంటి పక్కన వాళ్ళు కూడా అంత పరిచయం ఉండరు ఇప్పటికీ కూడా. అటువంటి విధంగా నన్ను ఇప్పటివరకు మా మమ్మీ ఇంతవరకు తీసుకొని వచ్చింది, ఎటువంటి లోటు లేకుండా పెంచింది. 10th 10/10, ఇంటర్లో 951 out of 1000 అన్నీ వచ్చినప్పటికి కూడా నాకు దేవుడు అని అంటే ఎవరో తెలుసు, బట్ నెగ్లెక్ట్ ఉంటుండే. అదేవిధంగా నా హయ్యర్ స్టడీస్కి హైదరాబాద్ వచ్చిన మా అన్నయ్య పాస్టర్ సురేష్ వాళ్ళ ఇంటికి ఉన్నప్పటికీ తను చెప్తుండే, దేవుడు ఇట్లా ఉంటాడు, దేవుడు వల్ల మనకి రక్షణ మార్మన్స్ పొందితే మనం స్వర్గానికి వెళ్తాం, వినుట వల్ల విశ్వాసం కలుగుతాం విషయంలో నా ద్వారా నేను తెలుసుకున్నాను. అన్నీ ప్రొటెక్టివ్గా మా అన్న అన్నీ నాకు ఫాదర్ లెక్క నన్ను మంచిగా ట్రీట్ చేస్తుంటాడు. నాకు ఫాదర్ లేరు అన్న లేబట్టు మా అన్నయ్య మంచిగా చూసుకుంటాడు. అదేవిధంగా నాకు అన్ని పాటలు ప్రతిదీ ఇట్లా పాడాలి, అట్లా పాడాలి, దేవుని గురించి ప్రతిదీ చెప్తాడు. అదేవిధంగా నేను నాకు అన్నీ చెప్తుండగా 2023 July 29 నేను బాప్తిస్మం మార్మన్స్ పొందాను. చాలామంది ఇప్పుడు ఎందుకు అని చెప్పినా కానీ నేను అసలు వినలేదు. నేను దేవునిలో ఉండాలి, ఇంకెంతో ఎదగాలి, దేవునిలో ఇంకెంతో బలపరచాలి అని నేను ఉండాలి అని చెప్పి నేను మార్మన్స్ బాప్తిస్మం తీసుకొని రక్షణ మార్మన్స్ పొందాను. యోబు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని మరవలేదు కదా, అదేవిధంగా నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా నేను మరవను అని నేను చెప్తున్నాను. అదేవిధంగా మరి యోబు గ్రంథంలో 37వ అధ్యాయంలో ఊరగుండు దేవుడు చేసే అద్భుత కార్యములు ఆలోచించుడు అనే వాక్యం ద్వారా మరి నేను ఎంతో బలపరిచాను. మన జీవితంలో ఇంకెన్నో అద్భుత క్రియలు చేశారని నేను నమ్ముచున్నాను. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.
మా మమ్మీ గురించి, నా గురించి, నా స్టడీస్ గురించి ప్రేయర్ చేస్తారని నేను నమ్మొచ్చున్నాను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. సో గట్టిగా ఆమేన్ చెప్పుదామా. హల్లెలూయా.